వీర్యము ఒక్కసారి మీరెప్పుడైతే కలుస్తారో వీర్యం ఎంతెళ్ళాలి? ఎజాక్యులేషన్ అంటే మీరు ఎప్పుడైతే అంగంలో ప్రవేశించారో, మీ స్ట్రోక్స్ కొట్టారో దాని తర్వాత మీ వీర్యం ఎప్పుడైతే ఎళ్తుందో వీర్యం ఎంతెళ్ళాలి అంటే నార్మల్లీ ఏంటంటే వీర్యము 1.4 ఎంఎల్ నుంచి 6.2 ఎంఎల్ వరకెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఎంఎల్ నుంచి 6 ఎంఎల్ వరకు అనుకోండి అలా యావరేజ్. ఎంఎల్. ఎంఎల్ అంటే అందులో మీకొస్తది క్వాంటిటీ చూడండి ఏదైనా సిరంజ్ ఉంటది చూడండి. 2 ఎంఎల్ సిరంజ్ ఉంటది. 2 ఎంఎల్ సిరంజ్ 2 ఎంఎల్ అండ్ 1.5 ఎంఎల్ అంత వీర్యం వెళ్ళాలి మినిమమ్. ఒకవేళ దానికంటే తక్కువ వెళ్తే అది హైపోస్పర్మియా అంటారు. డబ్ల్యూహెచ్ఓ ఏం డిఫైన్ చేసిందంటే వీర్యము 1.5 కంటే ఎక్కువ ఉండాలి. దానికంటే తక్కువ ఉండకూడదు. అది నార్మలు. తక్కువ ఉంటే మీకు ప్రాబ్లమ్ అన్నమాట. మీరు దానికి మెడిసిన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్ని హైపోస్పర్మియా అంటారు. ఇప్పుడు దీనికి కారణాలేంటి? దీనికి కారణాలేంటంటే యూజువల్లీ ఏంటంటే స్మోకింగ్ చేసేటవాళ్ళు, ఒకటే దగ్గర కూర్చున్న వాళ్ళు, టెస్టిక్యులర్ అంటే ఏవైతే టెస్టోస్టెరోన్ హార్మోన్స్ ఉంటాయో, ఎప్పుడైనా టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోతే మీకు ఈ వీర్యము తక్కువైపోతుంది. వీర్యం తక్కువైపోతే మీరు 1.5 కంటే అంటే చాలామంది చెప్తున్నారు చుక్కలు చుక్కలెళ్ళాయి. కొంచెం ఎళ్ళింది. అంటే అది వాళ్ళకు మంచిది కాదు. ఒకవేళ 2.5 ఎంఎల్, 3 ఎంఎల్ వీర్యం వెళ్తే అంత మీకు ఆర్గాజం వస్తుందనమాట. అంత టైం తీసుకుంటుంది. అది ఒక 10 సెకండ్స్, 15 సెకండ్సే కావచ్చు. కానీ మీకు ఎక్కువగా ఆనందం కలుగుతుంది. అందుకనే ఎవరికైతే వీర్యం తక్కువుంటదో వాళ్ళకు డెఫినైట్‌లీ వీర్యం ఎక్కువయ్యే మార్గాలు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి చిన్న చిన్న విషయాలుంటాయి. వీర్యం ఎందుకు తక్కువైపోతుంది? ఇప్పుడు ఎవరికైతే బీపీ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ ఎవరైతే వాడతారో కొన్ని బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఆ వీర్యం ఉత్పత్తిని తక్కువ చేసేస్తాయి. ఆహ్, చాలా మందికేంటంటే వాళ్ళకు యాంటీ డిప్రెసెంట్స్ అంటే టాబ్లెట్స్ ఉంటాయి. అవి వాడడం వలన గూడా వాళ్ళకు వీర్యం తక్కువైపోతుంది. చాలామందికి యాంటీబయాటిక్స్ వాడతారు కొంతమంది. అప్పుడప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవుతే వాళ్ళకి గూడా ఈ వీర్యం ఉత్పత్తి తక్కువైపోతుంది. అయితే ఈ మెడిసిన్స్ వాడడం వలన, లైఫ్ స్టైల్ వలన, మంచి డైట్ తీసుకోవడం వలన టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏవైతే ఉంటాయో అవి బూస్ట్ చేసే డైట్ తీసుకోవాలి. అవి తీసుకోకపోతే గూడా మనకు టెస్టోస్టెరోన్ హార్మోన్స్ బాడీలో తగ్గిపోతుంది. వైడ్ రేంజ్ ఉంటుందండి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చూడండి మీరు చూస్తే అంటే ఒక 120 అక్కడి నుంచి తీసుకెళ్ళి 800 వరకు నార్మల్ అంటాడు. ఎవరికైనా 150 ఉంటే, 200 ఉంటే తక్కువ గదా! వాళ్ళకు 400, 500 అలా ఉండాలి. అయితే దాని పైనే ఉండాలి. ఎంత ఎక్కువుంటే అంత మంచిది. అయితే మీకు ఎప్పుడైనా సరే వీర్యము ఎక్కువ క్వాంటిటీలో ఉండేట్టు చూసుకోండి. మరి ఈ వీర్యం ఒకసారి ఇజాక్యులేషన్ అయిపోయిన తర్వాత ఎంత సమయం పడుతుంది ఆ వీర్యం మళ్ళీ అక్కడ జమ అవ్వడానికి? ఏదైతే కంటిన్యూయస్ సైకిల్ అండి అది. బాల్స్‌లో, టెస్టిస్‌లో ఉత్పత్తి అవుతూనే ఉంటది. మీ టెస్టిస్ పని చేస్తూనే ఉంటాయి 24 అవర్స్. అవి అంటే దానికి అవి అలసిపోవు. అవి యాక్టివ్ ఉంటాయి ఎప్పటికి. అయితే ఆ ఫ్యాక్టరీ అది స్పెర్మ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. అది అక్కడ సెమినల్ ఫ్లూయిడ్ అది ఉత్పత్తి అవుతూనే ఉంటది. కానీ యూజువల్లీ ఇక్కడి నుంచి ఇవి తయారయ్యి అక్కడ వెళ్లి సెమైనల్ వెసికల్ అక్కడ జమ అవుతాయి. ఆ సెమైనల్ వెసికల్‌లో జమ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు యోనిలో ప్రవేశించి స్ట్రోక్స్ కొడతారో అక్కడి నుంచి ఇక్కడొస్తుంది. డైరెక్ట్ ఇక్కడి నుంచి రాదు. ఇక్కడ మళ్ళీ అక్కడ అది సెమైనల్ వెసికల్ ఏదైతే ఉంటుందో ఆ గిన్నెలాగా అక్కడ ఇవి జమ అవుతూ ఉంటది వీర్యము. అయితే అక్కడ ఒకవేళ అయిపోయంగానే ఇది వెళ్లి జమ అవుతూనే ఉంటది. అయితే మీరక్కడ ఖర్చు చేస్తుంటే ఇది అక్కడ పోతూనే ఉంటది. అలా ఒకవేళ అక్కడ తగ్గిపోతే చాలా ప్రాబ్లమ్ అయితది. అది అంటే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఈ బాల్స్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉన్నది. మధ్యలో ఏదైనా అబ్‌స్ట్రక్షన్ అంటే ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు. అక్కడ అక్కడ ఆ తోవలో ఏదో అబ్‌స్ట్రక్షన్ ఉన్నట్టు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూడాల్సొస్తది ఒకవేళ తక్కువ వీర్యం ఉంటే. వీర్యం ఎవరికైనా తక్కువెళ్తే వాళ్ళు అలర్ట్‌గా ఉండాలి. వీర్యము చూడండి మీరు. నేను ఒక సిరంజ్ చెప్తున్నాను మీకు. సిరంజ్ అందరికి తెలుసు. ఇంజెక్షన్ తీసుకుంటారు కదా! ఆ సిరంజ్ అంటారు. ఆ సిరంజ్‌లో 2 ఎంఎల్ ఉంటది చూడండి. మినిమమ్ అంత రావాలి. 1.5 అయినా పర్వాలేదు. ఇంకోటి 5 ఎంఎల్ సిరంజ్ ఉంటది పెద్దది చూసారా మీరు? అది ఫుల్ ఎంత ఉంటది? దానికంటే కొంచెం ఎక్కువ 6 ఎంఎల్. 6 ఎంఎల్ వీర్యం అంటే మీరు ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని లేకపోతే పాలు తీసుకొని 1.5 ఎంఎల్ ఎయండి. ఇటు మీరు మీరు 6.5 ఎంఎల్ ఎంత వీర్యం వెళ్తుంది? ఇది డెఫినైట్‌లీ మీకు మీ పార్ట్నర్‌కు నచ్చేదిది. ఇది నచ్చుతుంది. చాలా ఎక్కువ వెళ్తేనే మీరు హ్యాపీగా ఉంటారు.
అయితే ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ వీర్యం తక్కువైపోతే భావి ప్రాప్తి తొందరగా అయిపోతుంది. మీరసలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే ఈ ఇబ్బందులు ఉన్నట్టే. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీ వీర్యాన్ని చక్కగా యునాని మందులతో మీ వీర్యం ఎక్కువ జేసుకోవచ్చు. క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో అందరికి జేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్‌లో గూడా వీర్యం అప్పుడప్పుడు చిన్నగా తక్కువైపోతుంది. ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళకి గూడా వీర్యం తక్కువైపోతుంది ఉత్పత్తి. ఇది నేచురల్ అన్నమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అంటే మేము మెడిసిన్స్ ఇస్తాము. దాంతో పాటు కొన్ని డైట్ సజెస్ట్ చేస్తాము. ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి మీరు. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే గూడా మీకు ఈ ఛానెల్స్ ద్వారా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను. మీకు ఏ డౌట్, ఏ సమస్య అయినా నా వీడియో తీయాలి, చూడాలి. మీకు కంప్లీట్ క్యూర్ అయితుంది. మెడిసిన్స్ ద్వారా గాకుండా మీకు ఇంట్లో కూర్చొని గూడా మీరు తీసుకోవచ్చు. చాలా మెడిసిన్స్ ఉంటాయండి. ఇంట్లో కూర్చొని మీరు అంటే వీర్యాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసే మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ అని చెప్పి మెడిసిన్సే. ఒకవేళ ఏదైనా ఫుడ్ నుంచి మీరు మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటే దాన్ని గిజాయే దవాయి అంటారు. అది గిజా అంటే ఫుడ్. దాంట్లో నుంచి మీరు మెడిసినల్ ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు. అలాంటివి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు దానిమ్మ పండు వాడారనుకోండి టెస్టోస్టెరాన్స్ ఎక్కువైపోతది. ఇంక తర్బూజ్ పండు ఉంటది. అది వాడారనుకోండి టెస్టోస్టెరాన్ ఎక్కువైతది. ఎవరికైతే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వలన వీర్యము ఎక్కువ ఉత్పత్తి అవ్వట్లేదంటే అక్కడ అది ఎక్కువవుతది. ఇలాంటివి చాలా ఉంటాయి డైట్. మంచిగా వాడాలి. మీరు వాడుతూ హెల్తీగా ఉండాలి. కొంచెం ఎక్సర్‌సైజ్ చేయాలి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పోతుంది. ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ కూడా దూరమవుతాయి. ఇలాంటి వీడియోస్ కొరకు చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.